హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ దుర్గా. మేము కూడా చాలా బాగున్నాం. లాంగ్ వీడియో పెట్టయితే చాలా గ్యాప్ వచ్చేసిందండి. డే బై డే పెట్టేదాన్ని కదా. పొంగల్కి ఊరు వెళ్ళాం కదండి. వెళ్ళిన ప్రతిదీ కూడా వీడియోస్ తీసి మీకు చూపించాలి అనుకున్నాను, కానీ అస్సలు అవ్వలేదన్నమాట. ఊరు ఇప్పుడు వెళ్ళాలా వద్దా అనుకుంటూ డౌట్గానే వెళ్ళాము. అది కూడా టికెట్స్ అవ్వలేదన్నమాట. జనరల్ ట్రైన్లో వెళ్ళి చాలా నరకం అయితే చూసామన్నమాట. 10:30 ట్రైన్ అండి. మాకు ఆ రోజు పొంగల్ రోజు, భోగి రోజు ఇక్కడే ఉన్నాం కదా. నెక్స్ట్ డే ఇక్కడ నైవేద్యం పెట్టుకొని ఆ రోజు ఈవినింగే బయలుదేరామన్నమాట. మేము కొంచెం ముందుగా బయలుదేరుంటే 9:30 ట్రైన్ ఎక్కేవాళ్ళము. ఇంటికి 7:30కి వెళ్ళిపోయేవాళ్ళము. కానీ మాది మిస్టేక్ అయిపోయిందనమాట. అన్ని పనులు చేసుకుని ధీమాగా వెళ్తే 10:30 ట్రైన్ ఒక్కటే ఉందండి. ఇంకా ఏ దిక్కు లేదు కాబట్టి ఇంకా అదే ఎక్కామన్నమాట. అస్సలు ఖాళీ లేదు. వెళ్ళగా వెళ్ళగా కొంచెం ఖాళీ అయింది. ఖాళీ అయిన మాట ఎలా ఉన్నా కూడా 10:30కి ఎక్కామా నైటు. మరుసటి రోజు 12 గంటలు అయిపోయిందనమాట అక్కడ దిగేసరికి. ఒకరోజు అలా ట్రైన్లోనే అయిపోయిందండి. ప్రతిదీ కూడా క్లిప్స్ తీసి పెట్టాలి అనుకున్నాను, కానీ ఇంకా చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. అస్సలు బాగాలేదు. ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అక్క వాళ్ళ ఇంటికి, అందరింటికి రౌండ్ వేసేసామండి. వెళ్ళిన 3 రోజులు కూడా చాలా హ్యాపీగానే ఉన్నాము. ఇంక ఇప్పుడు వీడియో ఏంటంటే వచ్చేసి రోజు వీడియో అనమాట. ఇంక ఇది మాత్రమే తీయడానికి అయ్యిందండి. ఆ రోజు కొంచెం ఖాళీ దొరికింది నాకు. ఇంకా ఆ రోజు ఏంటంటే రిటర్న్ కూడా మాకు టికెట్స్ అవ్వలేదండి, జనరల్ ట్రైనే. అందువల్ల కొంచెం ముందుగా వెళ్ళిపోతే సీట్స్ అనేవి దొరుకుతాయి అనమాట. ఇక్కడైతే మా అమ్మగారు, మా బాబు, మా బాబుకైతే భలే అలవాటు అయ్యింది. ఉన్న 3 డేస్లో కూడా. వచ్చి 1 ఇయర్ అయిపోతుందనమాట. అందరి దగ్గరికి వెళ్ళడానికి కొత్తగా ఫీల్ అయ్యి అస్సలు ఏడ్చేవాడు. 2 డేస్ అలా ఉన్నాడు. తర్వాత నార్మల్గానే ఆడాడనమాట. వెళ్ళంగానే ఆ రోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అక్క వాళ్ళ బాబుతో అది బాగానే ఆడాడు. నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, అందరింటికి వెళ్ళి ఇంకా తర్వాత మా ఇంటికి అయితే వచ్చాము. మా ఇంటి దగ్గర ఒక 2 డేస్ ఉండి ఇంక ఇవాళ అయితే బయలుదేరిపోతున్నామండి. ఇది మేము బయలుదేరింది ఎప్పుడు అంటే లక్షవారం రోజు బయలుదేరామన్నమాట. అక్కడ జనరల్ ట్రైన్ కాబట్టి ముందుగా వెళ్ళిపోవాలి కదా. మేము ముందుగా వెళ్ళి బ్యాగులన్నీ తీసుకొని ఒక ఆటో అయితే కట్టించుకున్నామండి రైల్వే స్టేషన్కి. మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది ఏమీ లేదు, కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మాత్రం ఎన్ని మూటలు ఉన్నాయి చూడండి. ఇందులో ఏమీ లేవు. బ్యాగుల కింద ఎందుకని చెప్పి మా హస్బెండ్ ఒక మూటలా కట్టేశారనమాట. చెప్పాను కదా, అక్కడ ఒక షాప్ ఓపెనింగ్ అయినప్పుడు అమ్మ ఒక సిల్క్ చీర అలానే కర్టెన్స్ ఇవన్నీ తీసుకుందనమాట. అవి అలానే చిన్నక్క వాళ్ళ ఇంట్లోనేమో అటుకులు అవన్నీ ఇచ్చారు. ఇవి మూటలు, ఇంకా పచ్చళ్ళు ఉంచారు నా కోసం. ఇవన్నీ అలా ఒక మూట కింద కట్టేశారండి. అందువల్ల పెద్ద బ్యాగుల కింద కనిపిస్తుంది. ఇంకా మా హస్బెండ్ మా బ్యాగులు ఎలా మోయాలని ఆలోచిస్తున్నారో ఏంటో ఆటోలో కూర్చొని కొంచెం కామెడీ చేశాను అనమాట నేను. ఏమీ లేదండి, మేము ఇప్పుడు ఎక్కే ట్రైను 3 అనమాట. అది తిరుపతి వరకే అనమాట. తిరుపతి నుంచి మళ్ళీ మేము అరుణాచలం బస్సు ఎక్కాలండి. ఆ రైల్వే స్టేషన్లోనే మన ఈ బ్యాగులన్నీ మొయ్యాలి కదా. మళ్ళీ బాబు ఉన్నాడు, క్యారీ చేయడం కొంచెం కష్టం కదా. అదే నా మీద కొంచెం చిరాకు పడ్డారనమాట. తర్వాత నార్మల్ అయిపోయారు. మేమైతే ఆటో ఎక్కేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఉన్న 4 డేస్ కూడా బాగానే తిరిగామండి. అందరింట్లోకి వెళ్ళామన్నమాట. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా అన్నట్టుగా. ఇదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టారనమాట. ఇది దేవాలయం ఇది అనుకుంటా. ఆటోలో ఉన్నానే కానీ నాకు వెళ్ళిపోవాలా అన్నట్టుగా మనసు ఒకలా అనిపించింది. అది కాకుండా నాకు ఏమో కడుపు నొప్పి, స్టమక్ పెయిన్. కరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అయ్యింది. ఇంకా ఆ రోజు ఫస్ట్ డే అనమాట. ఇంకా తప్పదు, వెళ్ళాలి కదా. మా హస్బెండ్కి కూడా పని దగ్గర నుంచి అయితే ఫోన్లు వస్తున్నాయి. అలానే ఇంక ఇంటి దగ్గర పువ్వుల మొక్కలు అవి ఉన్నాయి కాబట్టి నీళ్ళు అది వేయడానికి సరిపోరు, ఎవరు ఉండరు. మామయ్య వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పని వాళ్ళకి సరిపోద్ది కదా. మళ్ళీ 1 డే బై డే పువ్వులు అది కోసిస్తున్నాం. ఉన్న 4 డేస్ వాళ్ళే చూసుకున్నారులేండి. ఇంక వెళ్ళాలన్నమాట. ఎప్పటికైనా సరే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి కదా. కానీ వెళ్ళే ముందు కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ వెళ్ళి మన ఇంటికి వెళ్ళి మన పనులు మనం చేసుకుంటే ఒక 3 డేస్ 4 డేస్ కొంచెం డల్గా ఉంటాము. తర్వాత నార్మల్ అయిపోతాము. ఇంకా మేము ట్రైన్ ఎక్కిన తర్వాత ఎలాంటి వీడియో కూడా తీయడానికి అవ్వలేదండి. ఉండగా చాలా రష్ అయిపోయిందనమాట. ఎక్కిన తర్వాత సీట్లు బాగానే ఉన్నాయి, ముందుగానే వెళ్ళిపోయాం కాబట్టి. ఇంక మధ్యలో అయితే చాలా జనం అయితే వచ్చేసారనమాట. నాకు కూడా ఒంట్లో బాగాలేదు కదా, స్టమక్ పెయిన్. మా వాళ్ళందరూ కాల్ చేస్తూనే ఉన్నారు. ఇంక ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయలేదు నేను. ఇంకా మేమైతే తిరుపతికి అయితే వచ్చేసామండి. తిరుపతి దిగిన తర్వాత బస్సు ఎక్కేసాము. బస్సులో అయితే ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీశారనమాట, బయట చుట్టూ ఉన్న ప్రాంతం. ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టమండి. ఎప్పుడు బస్సులో వచ్చినా కూడా నేను ఇక్కడ అలా చూస్తూ ఉంటాను అనమాట. మంచిగా భలే ఉంటాయి ఈ కొండలు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా చిన్నమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు ఏంటి ఇంత నల్లగా అయిపోయావు, ఇలా పాడైపోయావు, అసలు పెళ్ళికున్న కళే లేదు, అది ఇది అని చెప్పి చాలా బాధపడ్డారు. మేబీ ఆవు పాలు ఎఫెక్ట్ ఏమోనండి. నేను ఫస్ట్ వాళ్ళు చెప్తే వినలేదు, కానీ ఆవు పాలు పడితే బాగుంటారంట, పడకపోతే బ్లాక్ అయిపోతుందంట, వేడైపోయి బ్లాక్ అయిపోతారంట. మరి నాకు అలా అయ్యిందేమో లేదో తెలియదు, కానీ ఇంకా పాల ప్యాకెట్ అయితే తీసుకొస్తున్నారనమాట. ఇంక డైలీ తీసుకొస్తా అని చెప్పారు. ఇంకా ఇంటికైతే వచ్చేసరికి మాకు 10:30 అయిందండి. అరుణాచలంలో దిగ్గానే అరుణాచలంలో మళ్ళీ మా హస్బెండ్ పార్కింగ్లో బండి పెట్టి అక్కడ ఒక షాప్ దగ్గర మమ్మల్ని కూర్చోబెట్టి బండి తీసుకొచ్చి ఆ మూటలన్నీ అలాగైతే సర్దేశారనమాట బండి పైన. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ బయట అది తుడిచేసుకొని
మొక్కలు చూస్తే ఎండ కాసేసిందేమో బాగా, కొంచెం వాడిపోయినట్టు అయిపోయినాయి అనమాట. మా హస్బెండ్ వెంటనే నీళ్ళు అయితే పట్టారనమాట. ఇంకా తెలిసిందే కదా అందరికీ, ఊరు నుంచి వస్తే ఇంటిని మనం ఎలా శుభ్రం చేసుకుంటామో అది అందరి ఇంట్లోది జరిగేది. బయట కట్టినవి ఇప్పించేస్తున్నాను. నాకు ఒక డౌట్ అనమాట, ఏమో కుక్కలు అవి ఏమో చిచ్చది పోసేసి ఉంటాయి కదా అని చెప్పి అది మొన్నే తీసేద్దని ఇక్కడ ఉన్నప్పుడు, సరే ఊరెళ్ళి వచ్చిన తర్వాత తీద్దాంలే అన్నట్టుగా వదిలేసాను అనమాట. ఇంకైతే ఇప్పేశారు. టమాటా చెట్లు మొన్న అయితే మేము 2 కాయలు చూసి వెళ్ళామండి. ఇప్పుడు 5, 6 కాయలు అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా చిన్ను బట్టలు, పైపై ఉన్న బట్టలన్నీ ఉతికేసుకుంటున్నాను. ఇంకా ఊరి నుంచి తీసుకొచ్చిన వాటిలో ఉతకాల్సినవి ఉన్నాయి. అవి నెక్స్ట్ డే ఉతుకుతానండి. అన్నీ ఇప్పుడే పెట్టను, ఎందుకంటే వాతావరణం చాలా మబ్బుగా ఉంది. ఒక 4 డేస్ ఇక్కడ వర్షం అని చెప్పారంట. పర్వాలేదు, మేము ముందుగానే వచ్చేసాము, మళ్ళీ ఇబ్బంది అయిపోదును. ఈ పువ్వులు అయితే కాసి కాసి చెట్టుగా అలాగే ఉండిపోయినాయి అనమాట. ఒక 5, 6 పువ్వులు అయితే ఉండి ఒళ్ళిపోయినాయి. ఈ పువ్వు అయితే ఫ్రెష్గా ఇప్పుడే ఇవాళ విడిచినట్టుంది. మా అత్తయ్య అది వస్తూ ఉంటారు, మరి కోయలేదేమో, చెట్టుకి అలా ఉంచేశారు. ఇంకా ఒళ్ళిపోయినవి అయితే తీసారనమాట. ఇంకా మేము మా అక్క వాళ్ళ ఇంటి నుంచి ఒక అరటి దుంప ఒకటి తెచ్చుకున్నాం. చిన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే 2 తెచ్చుకున్నాం. అలానే మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో కూడా విత్తనాలు అవి ఇచ్చారు. ఇవన్నీ అయితే వెయ్యాలి తీరిక చూసుకొని. పచ్చిమిరపకాయ చెట్లు ఉన్నాయి కదండి మాకు, మంచిగా కాయలు అయితే కాస్తున్నాయి అనమాట. మా మావయ్య గారు కూడా చూడలేదేమో, మరి చూసుంటే కనుక కోసుకుందరు ఇంటికి. ఇంకా ఈ పై పండ్లన్నీ చూసుకున్న తర్వాత మంచినీళ్ళ బిందెలన్నీ నేను దబ్బరించేసి వచ్చేసాను అనమాట. అంటే నీళ్ళని తీసేసి బాల్తగా పెట్టేసి వచ్చేసాను. ఇప్పుడు అవన్నీ మంచిగా తోముకొని, రాగి బిందె అది బాగా నల్లగా అయిపోయింది, ఇత్తడి బిందె ఇవన్నీ తోముకొని నీళ్ళు అయితే పట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇంకా వంట అయితే ఏం చేయాలో అని చూస్తున్నాను. చాలా నీరసంగా ఉంది. టైం అయితే ఇప్పుడు నియర్లీ 1 అవ్వబోతుంది అనమాట. అన్నం అయితే వండేసానండి. ఇంకా రసం పెట్టేసి కోడిగుడ్డు కూర కానీ ఆమ్లెట్ కానీ వేస్తాను, ఎందుకంటే కూరగాయలు ఏమీ లేవు. ఏమైనా తీసుకొస్తాను ఇంకా నెక్స్ట్ రోజు ఏమైనా వండాలి. ఇంకా ఈ గులాబీలు ఉన్నాయి చూసారా, ఇది అందరూ అనుకుంటున్నారంటే డెకరేషన్ పూలు అనుకున్నారంట, కానీ కాదండి, ఇవి గులాబీలే. ఇంకా కొయ్యకుండా అలా ఉంచేశారు, గడ్డ పూలేమో అనుకుని. ఇప్పుడు ఇవన్నీ మా ఆయన్ని అయితే కొయ్యమని చెప్పాలి. ఇంకా అమ్మ అయితే 2 మొక్కజొన్న పొత్తులు వేసిందనమాట. అక్కడ ఒకటి ఉడకబెట్టేసింది, ఒకటో రెండో మేము తినేసాము. ఇంక మిగిలిన 2 వీడికి వేసేసిందనమాట. చిన్నుకి ఇష్టమండి, చిన్నపిల్లలు మొక్కజొన్న పొత్తులు బాగా ఇష్టంగా తింటారు, అందరి పిల్లలు అంతే. అందులో మా చిన్ను ఒకడనమాట. అవి చూడగానే ఎంత పరిగెట్టుకుని వచ్చాడు చూడండి లోపల ఉన్నవాడు. వాడికైతే స్నానం చేయించేసి ఇంక బట్టలు మార్చేసానండి. ఇంకా బట్టలు వేయడం పాపం కింద పొలంలోకి దిగిపోయి ఇసుకలో కాసేపు అలా ఆడాడనమాట. ఇంకా మా ఆయన అయితే తెచ్చిన బ్యాగుల్లో పై మాత్రం అలా సర్దుతున్నారండి. కొత్త బట్టలే కాబట్టి పసుపు నీళ్ళు చల్లేసుకుంటాను. మిగిలినవి ఉతకాల్సినవన్నీ ఉన్నాయి, అవి అయితే పక్కన పెట్టానండి. రేపైతే ఉతుకుతాను ఎండ కాస్తే, లేదంటే ఎండ కాసినప్పుడు ఉతకాలి. 3 డేస్ అయిపోయిన తర్వాత ఈ సామాన్లన్నీ ఇవిగోండి, వడియాలు, అటుకులు, పచ్చళ్ళు. అలానే డీమార్ట్కి వెళ్ళామన్నమాట మేము మొన్న. వస్తువులు ఏం కనబడలేదు కానీ 1600 అయ్యింది. ఇంక అంతే కదండి, ఇంక ఇలానే ఉంటుంది. ఇంకా లాగైతే ఇంతేనండి. ఇంకా ఊరైతే వచ్చేసాం కదా. ఇక్కడ డే బై డే అయితే ఇంకా వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. వీళ్ళు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇక్కడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి క్యాలెండర్స్ కూడా తెచ్చుకున్నాను. అవి ఒకటేమో పోయిన సంవత్సరందంట, కట్ చేసి అంటించమని చెప్పాడు అనమాట మా మావయ్య. ఇంకా దట్స్ ఫర్ వ్లాగ్ అండి. బాయ్. హోమ్ థియేటర్ కూడా తెచ్చుకున్నాను, చెప్పడం మర్చిపోయాను. ఇది నేను పెళ్ళి కాకముందు కొన్నదనమాట.